శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది 2 తేదీల్లో. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు, వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఏటా ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. చిన్నారులకి కృష్ణుడి, గోపిక వేషాలేసి తల్లిదండ్రులు సంబరపడితే, చిన్న పిల్లలు బుడిబుడి అడుగులతో ఇంట్లోవాళ్ల సంబరాన్ని రెట్టింపు చేస్తుంటారు. కాని ఈ ఏడాది దేశవ్యాప్తంగా కృష్ణాష్టమిని ఆగస్టు 26, ఆగస్టు 27 తేదీల రూపంలో 2 రోజులు జరుపుకోబోతున్నారు. కృష్ణుడి 5251వ జన్మదినం సందర్భంగా కాన్హా నగరం, మధురలో వేర్వేరు తేదీల్లో ఈ వేడుకని నిర్వహించనున్నారు. దాంతో ఆగస్టు 26న మధురను సందర్శించే భక్తులు మరుసటి రోజు అంటే ఆగస్టు 27న జన్మాష్టమి జరుపుకునే కొన్ని ఆలయాల్లో దధికాన, నందోత్సవాన్ని చూడలేరు. దేశంలో ఈ ఏడాది ఇలా వేర్వేరు తేదీల్లో జన్మాష్టమి జరుపుకోవడానికి గల కారణాన్ని జ్యోతిష్కులు ఇలా చెప్తున్నారు. ఉదయ తిథి ద్వారా గణన చేసే దేవాలయాలలో ఆగస్టు 26న జన్మాష్టమి జరుపుకుంటారు. అలానే రోహిణి నక్షత్రం ద్వారా గణన జరిగే దేవాలయాల్లో ఆగస్టు 27న జన్మాష్టమి జరుపుకుంటారు అని అజయ్ తైలాంగ్ వివరించారు. ఏడాదిలో ఒక్కసారి మంగళహారతి, బంకేబిహారీ ఆలయంలో ఆగస్టు 27న జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ సేవాయత్ ఆచార్య వెల్లడించారు. ఠాకూర్ మహాభిషేకం రాత్రి 12 గంటల ప్రాంతంలో జరుగుతుందని, కానీ భక్తులు దానిని చూడలేరని చెప్పుకొచ్చారు. అలానే తెల్లవారుజామున 2 గంటలకు మంగళహారతి చేసి 5 గంటలకు గుడి తలుపులు మూసేస్తామని తెలిపారు. ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీకృష్ణుడికి మంగళహారతి ఇస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్లోని ఆలయాల్లో పురాతన కేశవదేవ్ ఆలయం, ఇస్కాన్ దేవాలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 26న నిర్వహించనున్నారు. కాని బృందావన్లోని 7 దేవాలయాల్లో, రాధారామన్ ఆలయం, రాధా దామోదర్ ఆలయంలో పగటిపూట జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈసారి ఈ 2 ఆలయాల్లో ఆగస్టు 27న ఉత్సవాలు జరగనున్నాయి. కిట్టయ్య జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని హిందువులు ఏటా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. బహుశా గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడు కావడంతో కాబోలు ఈ పండుగని గోకులాష్టమి అని కూడా అంటుంటారు. పరమ పవిత్రమైన ఆ రోజున ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసిన అనంతరం శ్రీకృష్ణ దేవాలయాలను దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.